రాష్ట్రంలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో 1,50,000 వరకు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. అందులో సుమారు 10,83,000 కుటుంబాలకు చెందిన 11,34,000 ఖాతాలో 6,035 కోట్లు జమ చేసినట్లు సర్కార్ పేర్కొంది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవటం, అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో పలువురికి నిధులు జమ కాలేదు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులను అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. మొదటి విడతలో రుణమాఫీ కాని వారి వినతుల స్వీకరణకు జిల్లా కార్యాలయాలు, మండలాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. మరోవైపు మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు పలువురు వినతులు సమర్పించారు. ఇవి ఇంకా పరిష్కారం కాలేదు. రెండో విడత జాబితాలో నిధుల విడుదల అనంతరం ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే స్పష్టత వస్తుందని, వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో మంగళవారం టీ విరామ సమయంలో నిర్వహించనున్నారు. సీఎం, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనున్నారు. లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరేసి రైతులు చెప్పున ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.